తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఈ రోజుల్లో రాజకీయాల్లోకి రావాలి అంటే కోట్లు కావాలి. ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం అంత ఆషామాషీ కాదు. అందున తెలంగాణ ఎన్నికల్లో డబ్బు వరదలా పారింది. హేమాహేమీలైన నేతలే మట్టి కరిచారు. ఎడారిలో ఓయాసిస్సుల్లా కొంతమంది నిరుపేదలు కూడా గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మా బొజ్జు పటేల్ అనూహ్యంగా గెలుపొందారు. బీజేపీ నుంచి మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, బీఆర్ఎస్ నుంచి ఎన్ఆర్ఐ, కేటీఆర్ ఫ్రెండ్ బూఖ్యా జాన్సన్లతో పోటీపడిన ఓటర్లు మాత్రం బొజ్జుకే పట్టం కట్టారు. ఆదివాసీ గోండు బిడ్డ అయిన వెడ్మా బొజ్జుది సామాన్య నేపథ్యం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు మండలం కల్లూరుగూడకు చెందిన నిరుపేద ఆదివాసీ దంపతులు వెడ్మా భీమ్రావు, గిరిజాబాయిల కుమారుడు వెడ్మా బొజ్జు పటేల్. ఆయన ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన ఇందిరమ్మ ఇంట్లో నివాసం ఉంటున్నారు. ప్రస్తుత రాజకీయాల్లో గ్రామ వార్డు మెంబర్లు కోట్లు సంపాదిస్తున్నారు. ఖరీదైన రాజభవనంలో ఉంటున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన ఇందిరమ్మ ఇంట్లో నివాసం ఉంటున్నారు. రాజకీయాల్లో సామాన్యులు రాణించడం కష్టమనే అభిప్రాయం నిజం కాదని నిరూపించారు ఆదివాసీ గోండు బిడ్డ వెడ్మా బొజ్జు. అత్యంత సాధారణ గోండు కుటుంబం నుంచి వచ్చిన వెడ్మా బొజ్జు ఉస్మానియాలో చదివారు. అయితే ఆది నుంచే తుడుందెప్ప ఆదివాసీ విద్యార్థి యూనియన్లలో చురుకైన పాత్ర పోషిస్తూ వచ్చారు. ఏఎస్యు యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగాను పనిచేశారు. పీజీ వరకు చదివిన బొజ్జు తొలుత ఆదివాసీ విద్యార్థి సంఘంలో, ఆ తర్వాత ఆదివాసీ హక్కుల పోరాట సమితి సలహాదారుడిగా, అనంతరం కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేశారు. 2 ఏళ్ల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేసి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అధిష్టానం దృష్టిని ఆకర్షించి ఖానాపూర్ టికెట్ దక్కించుకున్నారు. తనకు 8.42 లక్షల అప్పులున్నాయని నామినేషన్లో పేర్కొన్నారు. తాను ఉమ్మడి ఏపీలో ఇందిరమ్మ పథకం కింద వచ్చిన ఇంట్లోనే నివాసం ఉంటున్నట్లు పేర్కొన్నారు. బొజ్జు చదువుకునే సమయంలో పేపర్ బాయ్ గాను పనిచేశారు. ఖానాపూర్ నియోజకవర్గం ఏర్పడ్డాక గోండు సామాజిక వర్గం నుంచి మాజీ మంత్రి కోట్నాగ్ భీమ్రావు ఒక్కరే ఇక్కడ విజయం సాధించారు. 30 ఏళ్ల తరువాత ఆ ఘనత సాధించిన 2వ వ్యక్తిగా బొజ్జు రికార్డు సృష్టించారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లో ఆదివాసీలు, గిరిజనులు పెద్ద సంఖ్యలో ఉన్న మైదాన ప్రాంత గిరిజనులైన లంబాడీలు, ఎస్టీ కోటాలో లభిస్తున్న విద్య, ప్రభుత్వోద్యోగాలు, ప్రభుత్వ పదవులను తన్నుకుపోవడాన్ని విద్యార్థి దశ నుంచి బొజ్జు వ్యతిరేకిస్తూ వచ్చారు. ఓట్లు మావే, సీట్లు మావే అనే నినాదంతో ఆదివాసీ యువత మనసుకు దగ్గరయ్యారు. ఈయన కుటుంబానికి ఏ రకమైన రాజకీయ నేపథ్యం లేదు. వీరి కుటుంబంలో చదువుకున్న తొలి వ్యక్తి కూడా ఈయనే. అయినా ఆయన బలాన్ని నమ్ముకొని తాను నమ్మిన సిద్ధాంతం కోసం పోరాటం చేసి తొలిసారిగా నేరుగా ఎమ్మెల్యే అయ్యారు. జనబలంతో, వారి అభిమానంతో నెగ్గి ఆదివాసీల ప్రతినిధిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన వెడ్మా బొజ్జు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు.